వాళ్ళ ఆలోచనతో ఆనాడు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కానీ ఇది మళ్ళీ కొత్త స్లోగాన్ ఏమిటి, మార్వాడిలోకి వాళ్ళు గో బ్యాక్ మార్వాడి అనే నినాదం మంచిది కాదు. ఎందుకంటే మార్వాడీలు ఇవాళ నుంచి లేరు, ప్రతి జిల్లాలో ఉన్నారు, సిటీలో ఉన్నారు. ఆ రోజుల్లో నిజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా ఇక్కడ వీరితో పాటు కాయిస్తులు కూడా ఉన్నారు. కానీ కొత్త నినాదం మంచిది కాదు. ఒక పక్క తెలంగాణ నంబర్ 1 సిటీగా ఏది ముఖ్యంగా అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ, బీహార్, ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనివల్ల అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఉంది. ఈ నినాదం మానుకోవాలి. ఈ నినాదం వల్ల ఎవరో వాళ్ళు వస్తున్నారు, దోచుకుంటున్నారు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు, డీమార్ట్ పెట్టారు, అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. వాళ్ళని ఏమన్నారట కానీ చిన్న వీళ్ళు అన్నట్టు ఎలగొడతా అంటున్నారు. నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి, మంచి కరెంట్ ఉన్నది, మంచి వాటర్ ఉన్నది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతున్నాను. ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ కుంటిపడిపోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఐటీ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ స్లోగన్ ఇక్కడికే ఆపేయండి. ఏదన్నా ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. మరి నిజంగానే మరి పెద్ద షాపులు పెట్టినటువంటి రిలయన్స్, అదేవిధంగా డీమార్ట్ వాళ్లకు వర్తించదట. కానీ చిన్న వ్యాపారాల మీద ఏది బంగారం దుకాణాలు కానీ మార్వాడి వాళ్ళు పెట్టుకున్నది అది ఎప్పటి నుంచో ఉన్నారు. ఓల్డ్ సిటీలో పత్తర్గడ్డి దగ్గర అంతా మార్వాడీసే ఉన్నారు. ఆనాడు ముస్లింలు ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, అందరు బిజినెస్ చేసుకుంటున్నారు. ఈ కొత్త ఆలోచన ఎవరైనా దీన్ని రెచ్చగొట్టడానికి చేస్తే తప్పనిసరిగా వారి మీద ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ఈ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడగొట్టదని కోరుతున్నా. అదేవిధంగా 22 నాడు ఏదైతే వన్నాల విలేజ్ లో ఏది తుంగతుర్తిలో కార్యక్రమం బాగా వర్షాలు వస్తున్నాయని అక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ జిల్లా ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేశారు. దానివల్ల మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని పోస్ట్ పోన్ చేయమన్నాడు. ఏదైతే వర్షాకాలం అయిపోయినాక ఫస్ట్ వీక్ లో ఏది ఈ కార్యక్రమం ఆనాడు అమరవీరులు ఏదైతే జాతీయ జెండాను ఎగురవేస్తే 10 మంది విద్యార్థులను చంపేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఏది ఒక గుర్తింపు గురించి అమరవీరుల స్తూపం తయారు చేశాం. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఏది మంత్రులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు అందరూ వచ్చేవారు ఉంటుంది. వాళ్ళ రిక్వెస్ట్ మీద లోకల్ ఎమ్మెల్యే శామ్యుయల్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారి రిక్వెస్ట్ లో పోస్ట్ పోన్ చేస్తున్నాం. రేపు రాజీవ్ గాంధీ గారి బర్త్డే ఉంది కాబట్టి అందరూ సోమాజిగూడకు రావాలి. అక్కడ సద్భావన యాత్ర వస్తుంది. ఆ తర్వాత 2 పిల్లలకు, ఒక బాయ్ గర్ల్కు, అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ కు ఎవ్రీ ఇయర్ లాస్ట్ 18 ఇయర్ ఇది 19 ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు ఏది అప్కమింగ్ ఒక మహిళకు ఒక బాయ్కి ఆనవాయితీ ఉంది. అది కూడా రేపు జరుగుతుంది. దీని తర్వాత సెక్రటరియట్ ముందు ఏది రాజీవ్ గాంధీ స్టాచ్యూ ముఖ్యమంత్రి గారు పెట్టారు. దీని తర్వాత అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత గాంధీ భవన్ కూడా వచ్చి ఇక్కడ గాంధీ భవన్ లో కూడా రాజీవ్ గాంధీ జన్మదినం జరుపుకుంటామని మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా రేపు రాజీవ్ గాంధీ సాక్రిఫైజర్స్, రాజీవ్ గాంధీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది ఆయన పీరియడ్ లో. ఆయన గుర్తింపు అదేవిధంగా యువకులకు 18 ఏళ్ల యువకులకి ఓటు హక్కు కల్పించిన క్రెడిట్ ఆయనదే ఉన్నది. అదేవిధంగా మహిళలకు కూడా ముందుకు తీసుకోవాలని ఆలోచన చేశాడు. కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని అందరు నాయకులను కోరుతున్నా. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.